రాలేదు. ఇప్పుడు ఆ కుటుంబం ఇక్కడ లేనంత వేదన పెట్టుకొని దిక్కుముక్కు లేకుండా ఏడుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక హెచ్చరిక చేసినప్పుడు ఏం చేయాలి? ఆ మాటకు లోబడి వినేవారుగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నాం కదా ఈ అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36, 37 వచనంలో చదువుదాం మరొకసారి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తులని హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చును. బర్నబా అను పేరు పెట్టబడి ఉండరి. ఇతడు భూమి గలవాడే ఉండి భూమి దానిని అమ్మి దాని వెల తెచ్చి ఎవరి పాదంలో ఎదురు పెట్టాడంట? అపోస్తులని పాదముల దగ్గర పెట్టాడు. ఆయనకు భూమి ఉంది కాబట్టి ఆయన తెచ్చి అపోస్తులని పాదముల దగ్గర పెట్టారు. ఇప్పుడు నేను అంటాను, మీకున్న భూమిని కూడా అమ్మేసి నా దగ్గర పెట్టనని మాత్రం అంటానా? అన్నం. ఎందుకు? మీ భూమి మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీకు ప్రేరేపిస్తే అది తీసుకొచ్చి ఎవరి పాదాల ఎదుట పెట్టాలి? మనము దేవుని పాదాల ఎదుట మనము పెట్టేవారుగా ఉండాలి. అంతేగాని దేవుని పాదాల దగ్గర పెట్టింది మనము తీసుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఈ మనిషి కూడా హెచ్చరిక చేశాడు. ఏంటో తెలుసా? ఆమెకున్న భూమి అంతా కూడా అమ్మి ఆ వెల తెచ్చి ఎవరి పాదం ఎదుట పెట్టాడంట? అపోస్తులైన పాదం ఎదుట పెట్టుబడి ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక కుటుంబంలో భర్తగా నువ్వు ఉన్నవా? నీ భార్యకు నువ్వు హెచ్చరిక చేయాలి. నీ బిడ్డలకు నువ్వు హెచ్చరిక చేయాలి. లేదంటే నువ్వు భర్తకు నువ్వు హెచ్చరిక చేసేవారు ఉండాలి. సంఘంలో కూడా సంఘ పెద్దలైన వారు మనందరూ కూడా హెచ్చరిక చేసేవారు ఉండాలి. నేను మాట చెప్తే వాళ్ళు వినేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దైవసేవకుడు చెప్తున్న మాట కూడా ఏం చేయాలి? ఆయన ఒక మాట చెప్పాడంటే అది నా మంచి కోసమే చెప్పాడని హెచ్చరిక నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో దేవుడు నీ పట్ల నా పట్ల మంచి కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట మనం సెలవిచ్చినట్లయితే ఆమె దేవుని విషయమే ఏ కార్యం చేసింది? మంచి కార్యము. ఏ మంచి కార్యం అది? దేవుడికి విలువైనది, శ్రేష్టమైనది, మిక్కిలిది ఏం అటుకొచ్చింది? అత్తరుబొడ్డు తీసుకొచ్చి ఆ తైలము దేవుని మీద పోసింది కాబట్టి మంచి కార్యము చేసింది. ఈ రెండో మాట మనం చదివించినట్లయితే హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక చేసేవారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు హెచ్చరిక చేసావో నీ బిడ్డలైన మాట వింటారు. లేదంటే సంఘంలో ఎవరైతే తప్పిపోతున్నారో వాళ్ళకి హెచ్చరిక చేయి. అరే బాబు, నువ్వెందుకు దేవుడి సన్నిధికి రాలేకపోతున్నావు? వాళ్ళకు ఒక మాట చెప్పి హెచ్చరిక చేసి దేవుడి మందిరికి మనము నడిపించేవారుగా ఉండాలి. మూడో మాటలకు మనం వస్తున్నాం, చదవండి. అదే మనం చూసినట్లయితే యోనొక్కడో హెచ్చరిక చేశాడు. దేవుడు ఏంటి హెచ్చరిక అంటే, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే యోనను ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఓడలో పడుకొని ఎక్కడికి వెళ్ళాడంట? తర్షీషుకి వెళ్ళాడు. ఎందుకు? ఆయన నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి నువ్వు హెచ్చరిక చేయరంటే వాళ్ళ నుంచి ఒక అన్యజనుడు లేచి వానికి హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మన మోషను కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా ప్రజలందరూ కూడా ఆయన ఏం చేశాడు? హెచ్చరిక చేశాడు కాబట్టి ఆయన దేవుని మాట విన్నాడు. లేదంటే ఆ మాట విని అనేక మంది దేవుడి సందులోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నాతన్ కూడా దావీదు ఒక హెచ్చరిక చేసినప్పటికీ ఆ మాట దావీదు విన్నాడా? దావీదు విన్నాడు. తప్పుదములు ఒప్పుకున్నాడు. తప్పుదములను విడిచిపెట్టి ఒక హెచ్చరిక మాట నా గురించి చెప్పాడు కాబట్టి ఇకనైనా కూడా నేను దేవుడి సందులో భయము భక్తితో ఎదిగేవారిగా ఉండాలని ఆయన మాట ప్రకారం నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మాట సెలవిస్తూ ఉంటుంది. చదవండి సామెతల గ్రంథము. ఎన్నిసార్లు గద్దించకపోయినా వాడు వినకపోతే వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. మాట సెలవిస్తుంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరీ తిరిగి లేకుండా ఎప్పుడంటండి? ఇప్పుడు నీ కుటుంబంలో నీ భర్త నీ భార్యకి ఎన్నిసార్లు చెప్పిన మాట వినకపోతే అది ఎలా వస్తుందంట? ఎన్నిసార్లు గద్దించిన మాట చెప్పినా వినకపోతే హఠాత్తుగా ఏమొస్తుందంట? ఏమొస్తుంది? నాశనం. అది నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నావు. కానీ ఏ మనుషులు నీ గురించి ఏమీ తలపెట్టాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు కానీ సంఘ పెద్దలు కానీ లేదంటే కుటుంబంలో భర్త కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ మాట వినకపోతే అది ఎవరికి నష్టం? కుటుంబంలో ఉన్న భార్య బిడ్డలకి నష్టం. లేదంటే సంఘంలో ఉన్న మనకి, లేదంటే దైవసేవకుడు చెప్తున్న ప్రతి ఒక్క మాట నువ్వు వినకపోతే, ఎన్నిసార్లు గద్దించకపోతే, నువ్వు గద్దిస్తేనే కదా సరైన మార్గంలో నడుస్తావు. గద్దించకపోతే నువ్వు మాట వింటావా? నీ పిల్లలకి నువ్వు ఒక మాట చెప్పావనుకో, ప్రియ దేవుని బిడ్డలారా, అరే బాబులారా అని అనగానే వాడు వస్తాడా? నువ్వు గద్దించి బుద్ధి చెప్పి సరైన మార్గంలో నడిపిస్తే ఇలా కేకేగానే వాడు రావాలి. అంతేగాని రాకపోతే నా బాబే రాలేదు కదమ్మా, నీకు ఇంకో చాక్లెట్ కొంటాను, లేదంటే పప్పులు కొంటాను, నీకు అది కొంటాను ఇది కొంటాను అని చెప్తే ఎవరైనా వింటారా మన మాట?
వినాలి. ఎప్పుడు వినాలి? నువ్వు గద్దించి బుద్ధి చెబితే కరెక్ట్గా సరైన మార్గంలో పెట్టలేని వారు నడుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మొదటి మనం సెలవించుకున్న మాట, ఆమె దేవుడి విషయమే ఏ కార్యం చేసింది? ఒక మంచి కార్యము చేసింది. ఆ మంచి కార్యము ఆయన ఒక రూపాయి సంపాదించలే, దాచిపెట్టి మిక్కిలి విలువైన శ్రేష్టమైనది అప్పగించింది. ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభువు వరకు అప్పగించింది. రెండో మాట మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు 4:36-34 వచనంలో ఆయన భూమి అమ్మి వెల తెచ్చి ఎవరి పాదం ఎదుట పెట్టాడు? అపోస్తలుడైన పాదం ఎదుట పెట్టాడు. ఆయన హెచ్చరిక చేసేవాడుగా పెట్టుకున్నాడు. కాబట్టి మన కుటుంబంలో, మన సంఘంలో దైవసేవకుడు చెప్తున్న ప్రతి ఒక్క మాట మనం హెచ్చరిక చేసేవారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడో మాటకు వస్తున్నాం, చదవండి. ఆ సంఖ్యాకాండము 25 అధ్యాయము, త్వరగా సంఖ్యాకాండము 25వ అధ్యాయము 7-8 వచనం.